అలాంటివి 5 ఏళ్ల పైన ఉండే పంటలన్నీ ఉంటాయి. కొన్ని 1 సంవత్సరం బనానా లేకుంటే పప్పాయి కూడా కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇవన్నీ వేరియస్ కాంబినేషన్స్ 25 రకాల ఫ్రూట్స్ మన రాయలసీమలో పడతాయి. అందులో ఏ ఫ్రూట్కి ఎక్కువ డిమాండ్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోతాం. దీనివల్ల రాయలసీమ ఒకప్పుడు కరువు సీమ, మొన్నే గోల్డ్ మైన్ కూడా పడింది. మన చిగురు గుంటలో కూడా మళ్ళా గోల్డ్ మైన్ వస్తుంది. కుప్పం కూడా గోల్డ్ తయారు చేసే పరిస్థితికి వస్తాం తొందరలోనే. ఆ సందర్భంలో మన పొలాలన్నీ బంగారు పండించే పరిస్థితి రావాలి. ఆ బంగారే ఈరోజు వాణిజ్య పంటలు, అందులో కూడా హార్టికల్చర్ పంటలు. కాబట్టి మీరందరూ కూడా వినూత్నంగా ఆలోచించాలి. పాత రోజుల మాదిరిగా మేము ఇంకా నాగలు దున్నుతాం, ఆ రోజులు అయిపోయినాయి. నాగలు దున్నే రోజులు అయిపోయినాయి. ఇప్పుడంతా కూడా కంప్యూటర్ బట్టే రోజులకు వచ్చాయి. మీరంతా కూడా డ్రోన్, సెటిలైట్, ఐఓటీస్, లేటెస్ట్ టెక్నాలజీస్, ఆ పరిస్థితికి వచ్చాం. ఆధునీకరణలో ముందుకు పోతున్నాం. ఆధునీకరణతో రాయలసీమని అగ్రికల్చర్లో అగ్రస్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తూ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క అనుమతితో మరొక MOU కూడా ఉంది. మీ రిక్వెస్ట్ టీమ్ ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. విశాలాక్షి ఇన్నోవేషన్స్ ఫర్